విశాఖ గాజువాక ఆందోళన బాట పట్టిన 73వ వార్డు కార్పొరేటర్ భూపతి రాజు సుజాత దీపావళి స్టాల్స్ విషయంలో వైసీపీ నేతలకి కూటమి నేతలకి మధ్య కుమ్ములాట మొదలైంది. విశాఖలో గూగుల్ సంస్థను ముందు పెట్టి డేటా సెంటర్ ఏర్పాటుకు కుదుర్చుకున్న ఒప్పందానికి సీఎం చంద్రబాబు చేసుకున్న ప్రచారం జాస్తి. దీనివల్ల యువతకు కొత్తగా వచ్చే ఉద్యోగాలు నాస్తి అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. దానికి ఎంత సహకారం ప్రభుత్వాల నుంచి ఇచ్చినా సహకరిస్తాం. కాకపోతే తద్వారా వచ్చేటువంటి ఉపయోగాల గురించి కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం మీ మీద, మా మీద, ప్రజల దగ్గర కూడా దీని మీద చర్చ జరగడం కూడా చాలా అవసరం. సహజంగా ఒక ప్రభుత్వం ఒక సంస్థకి భూమి ఇచ్చి వారికి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చి వారికి అన్ని రకాలుగా కూడా సహకరించిన తర్వాత ప్రభుత్వంగా ఏం కోరుకోవాలి? 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడుతున్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కానీ సహజంగా ఉపాధి కల్పన ఎంత చేస్తారనేటువంటిది, మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కాకపోయినా ఉపాధి ఎంత కల్పిస్తారనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. 2, తద్వారా వచ్చేటువంటి రెవెన్యూస్, ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి రెవెన్యూస్ ఎంత అనేటువంటిది, ఇవి 2 ప్రధానమైనటువంటి పాయింట్లు ఏ ప్రభుత్వానికన్నా. అయితే మొన్న జరిగినటువంటి 10వ తారీఖు జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో సహజంగా ఎస్ఐపిసి, ఎస్ఐపిబి, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనేటువంటిది ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దాదాపు 8-9 మంది మంత్రులతో కూడినటువంటి ఈ బోర్డు మీటింగ్ జరుగుతుంది. ఒక కంపెనీ వచ్చినప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, ఈ ప్రభుత్వం నుంచి ఏ ఇన్సెంటివ్స్ కోరుకుంటా ఉన్నారు, ఈ ప్రభుత్వం ఏమి ఇద్దాం అనుకుంటుంది, ఇవన్నీ కూడా ఈ ఎస్ఐపిబి మీటింగ్లో జరుగుతాయి. ఈ ఎస్ఐపిబి మీటింగ్ జరిగిన తర్వాత మరుసటి రోజు ఇది ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్, రాష్ట్రానికి 1,14,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయనేటువంటిది చెప్తూ ఏ విభాగంలో ఎంతెంత పెట్టుబడి, ఎంతెంత ఉపాధి కల్పిస్తారనేటువంటి ప్రపోజల్ ఒకటి ఇందులో ప్రచురించడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ డేటా సెంటర్ సంబంధించి ఈ రైడన్ ఇన్ఫోటెక్ అనేటువంటి సంస్థ 87,520 కోట్ల రూపాయలు పెట్టడానికి ప్రపోజల్ ఇచ్చింది. ఎంప్లాయ్మెంట్, ఉపాధి ఎంతమంది కల్పిస్తున్నారంటే 200 మంది కల్పిస్తున్నారు. 200. సో ఈ 87,000 కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడికి సంబంధించినటువంటి దాంట్లో మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతక లేకపోతే ఇంకోట అనేది సహజంగా ఎంఎన్సీస్ కాబట్టి మనం దానికి కన్ఫైన్ అవ్వలేం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకే ఉపాధి కల్పించాలనేటువంటి వాళ్ళకి ఆ రెస్ట్రిక్షన్స్ పెట్టేటువంటి అవకాశం మనకు లేదు కాబట్టి సహజంగా ఉపాధి అన్నా కనీసం డేటా సెంటర్స్. అందుకనే గతంలో మీ అందరికీ గుర్తుంది 2023లో అదానీ డేటా సెంటర్కి విశాఖపట్నంలో 132 ఎకరాలు 134 ఎకరాల సబ్జెక్టు కరెక్షన్స్ మేము అలొకేట్ చేసినప్పుడు వాళ్ళు అందులో 200 మెగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పి వారు కమిట్ అయినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా మేము అందరూ కలిసి కూర్చొని చర్చించుకున్నప్పుడు ఏం జరిగిందనంటే సహజంగా ఇక్కడ కాదు, సహజంగా ప్రపంచంలో ఎక్కడ డేటా సెంటర్స్ పెట్టినా అక్కడ ఉపాధి అనేటువంటిది కల్పన చాలా తక్కువ ఉంటుంది. మొన్ననే సిఫీకి సంబంధించినటువంటి సంస్థ కూడా ఒక డేటా సెంటర్ దానికి ఫౌండేషన్ వేశారు. ఆ రోజు సంస్థకు సంబంధించినటువంటి అధినేత కూడా చెప్పడం జరిగింది, ఇందులో ఉపాధి ఉండదు, డేటా సెంటర్స్ వల్ల ఉద్యోగ కల్పన అనేటువంటిది ఉండదు అనేటువంటి వారు కూడా చెప్పారు. మీ అందరితో కూడా మాట్లాడారు, వారి ఇంటర్వ్యూస్లో కూడా మనం చూసాం. సహజంగా ఇక్కడ కాదు, ప్రపంచంలో ఎక్కడ డేటా సెంటర్స్ ఏర్పాటైనా డేటా సెంటర్స్ వల్ల ఉపాధి అనేటువంటిది కల్పన జరగదు. అందులోని మీరు ఏం చేయలేం, మేము ఏం చేయలేం. అయితే ఆ రోజు మేము అదానికి డేటా సెంటర్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రపోజ్ చేసి వాళ్ళని
రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏం కమిట్మెంట్ ఇచ్చామనంటే, మనం ఏం కమిట్మెంట్ తీసుకున్నామంటే, మీరు 200 మెగావాట్ డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు మీకు ఇచ్చినటువంటి ల్యాండ్ ఏదైతే కన్సెషన్ రేట్స్లో మేము ఇస్తున్నామో, మీరు అక్కడ ఐటీ టవర్స్ కట్టి అక్కడ ఐటీ ఇకోసిస్టమ్ని డెవలప్ చేసి 25,000 మందికి ఉపాధి కల్పించేటువంటి బాధ్యత మీ సంస్థ తీసుకోవాలని చెప్పి కమిట్ చేసాం ఆ రోజు ప్రభుత్వంగా మేము. ఎందుకంటే మీకు ల్యాండ్ కన్సెషన్ రేట్లో ఇస్తున్నాం, అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇన్సెంటివ్స్ అనేటువంటివి మీకు ఇస్తున్నాం, ప్రైమ్ ల్యాండ్ ఇస్తున్నాం, మీరు డేటా సెంటర్ ఏర్పాటు చేసుకునేటువంటి దానికి అన్ని రకాలైనటువంటి సహకారాలు అందిస్తాం. కానీ మీరు ఎంత అడ్వాంటేజెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు పొందుతున్నప్పుడు, ఎంత పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేటువంటి దానికి మీరు కూడా ప్రమోట్ చేయాలి, మీరు కూడా ఐటీ టవర్స్ కట్టాలి, మీరు కూడా కన్వెన్షన్స్ కట్టాలి, మీరు కూడా హోటల్స్ కట్టాలి, అక్కడ ఒక ఐటీ పార్క్ లాంటిది డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళ దగ్గర కమిట్మెంట్ తీసుకున్నాం. ఎందుకు? డేటా సెంటర్ వల్ల ఉపాధి రాదు కాబట్టి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కొడుకు పెద్ద ఎత్తున గూగుల్ పేరిట పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అది మనం అందరం కూడా చూస్తున్నాం. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అని, నా 45 సంవత్సరాల చరిత్రలో ఇది గొప్ప అనుభవం అని వారు చెప్పుకుంటున్నారు. సరే, వారి మార్కెటింగ్